నడుచుకున్నాడు తల్లి కాసుకున్నాడు. అక్కడే కూర్చొని తీర్థ ప్రసాదం తీసుకొని భోజనం చేసుకొని మళ్ళీ కట్టెల భుజాన పెట్టుకొని ఆ కట్టెల బాబు ఇంటికి వెళ్ళిపోగా ఆ రోజు చీకటి పడిపోయింది. మళ్ళీ సేమ్ తెల్లవారు మాదిరిగానే ఆ కట్టెల వ్యాపారం కూడా ఆ భుజాన పెట్టుకొని ఊడమైనట. ఊడమయ్యేసరికి ఏమైపోయింది, అవి గంధం చెక్కలుగా మారినవి, సెంటు వాసన వస్తున్న పుల్లలు. ఆహా, ఇంత వేగురితమా స్వామి, ఒక్కొక్క పుల్ల ఎన్నో వేల కోట్లాధిపతి అయిందట. ఎందుకంటే ఎప్పుడైనా స్వామి మహిమ ఎలా ఉంటుందంటే ఏదో రకంగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క పుల్లలు వీళ్ళకుండా ఆయన కూడా చాలా ధనవంతుడై ఆయన కూడా వ్రతం చేసుకుంటూ ప్రతి సంవత్సరము ఏకాదశో పౌర్ణమో కార్తీక పౌర్ణమో ఏదో ఒక రోజున శుభదినమున ఉదయం వీలైనప్పుడు సాయంత్రం వ్రతం చేసుకుంటూ ఈ బ్రాహ్మణుడు కూడా ధనవంతుడైందట. ఆ బ్రాహ్మణుడు ధనవంతుడైండు, ఆ కట్టెల వ్యాపారం కూడా కొన్ని కోట్లాధిపతులైనట. ఓ స్వామి, ఓ సత్యదేవుడా, నీ వల్ల మేము ఈ విధంగా ధనవంతులను దరిద్రం నుండి కోల్పోయి ఒక ధనవంతులమైన స్వామి, ప్రతి సంవత్సరం కూడా ప్రతి 6 నెలలకోసారి కూడా నీ వ్రతాన్ని మేము చేసుకుంటూ మోక్షం పొందుతామయ్యా అని చెప్పేసి ఆ వ్రతాన్ని చేసుకుంటూ మారువేషంలో ఉన్నాడు. కాబట్టి ఏమని చెప్తున్నాడు, అయ్యా బ్రాహ్మణోత్తమా, నువ్వు దిగులు చెందకు, ఒక వ్రతం అనేది ఒక వ్రతం ఉన్నది, ఆ వ్రతాన్ని అనుసరించుకోవయ్యా, అది సత్యనారాయణ వ్రతము అని చెప్పేసరికి ఆ సత్యనారాయణ స్వామి గురించి మొత్తం చెప్పినట ఈ బ్రాహ్మణుడికి. చెప్పంగానే ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడు, అయ్యా స్వామి, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోమంటున్నావు కదా, కాబట్టి ఓ సత్యనారాయణ స్వామి, నాకు భిక్షాటనకై వెళ్తే ఎంత ద్రవ్యం లభిస్తుందో ఆ ద్రవ్యం అంతా అమ్మేసి నీ యొక్క వ్రతాన్ని నేను ఉపయోగిస్తాను చెప్పేసి కళ్ళు మూసుకొని తెలుసరికి ఎదురుగా బ్రాహ్మణుడు మాయవేసరికి అబ్బా సర్వేశా శ్రీమన్నారాయణమూర్తి, నువ్వు మారువేషంలో వచ్చినావయ్యా, మారువేషంలో బ్రాహ్మణ రూపంలో వచ్చి ఈ విధంగా సత్యనారాయణ స్వామి వ్రతం చెప్పినవయ్యా. స్వామి నమస్కారం చేసుకొని ఇంటికి పోయినట. ఇంటికి పోయిన తర్వాత ఆయన భార్యతో పాటు చెప్పుకున్నాడు, అబ్బా ఎక్కడ పోయినా ఏం చెప్తున్నది. కాబట్టి ఒక దగ్గర చాలా బాధపడుతూ కూర్చుంటే శ్రీమన్నారాయణమూర్తి మారువేషంలో వచ్చి ఈ విధంగా గతం చెప్పిందమ్మా, అది సత్యనారాయణ వ్రతమట. తప్పకుండా నేను కూడా వ్రతాన్ని అనుసరిస్తే ఉన్న దుఃఖమంతా దరిద్రమంతా ఈ సంపదతో ఉంటుందని చెప్పేసి ఆయన ముఖం చేసుకుని నమస్కారం చేసుకున్నాం. ఎప్పుడైతే ఆయనకు ఆ విధంగా ఆ రోజు ఊళ్ళవేనట. మరి ఊళ్ళవయ్యేసరికి ఆయనకి ఎప్పుడు కూడా వేయనటువంటి వాడు పిలిచాడు, ఇక బ్రాహ్మణ మైదిరా అని ఆ ఎంతో ద్రవ్యం లభించట, ఆయనకు మోయలేనంత ద్రవ్యం లభించట. ఆనందంగా, ఓ స్వామి, నీ వ్రతం చెయ్యకముందే ఇంత ద్రవ్యం లభించిందయ్యా అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు కూడా తన ఇంట్లో వ్రతం చేస్తున్నాడు ఆయన భార్యతో పాటు. ఈ విధంగా బ్రాహ్మణులతో పాటు వ్రతం చేస్తుండగా ఒక కట్టెల వ్యాపారి కట్టెలు భుజాన పెట్టుకుంటూ ఓరోరు తిరుగుతున్నాడ. ఇప్పుడంటే గ్యాస్ మీద తక్కువ వెలిగించుకోవాలి. ఒక బ్రాహ్మణుడు చాలా నిరుపేదడు, బ్రాహ్మణునికి అన్ని సంధ్యావందనలు తెలిసే, శాస్త్రాలు తెలిసే, కానీ అక్కడ పెట్టు నేను చెప్పినప్పుడు భిక్షాటన వేయడానికి ఆయన ఎప్పుడు కూడా ఆయన పిల్లలు బతకాలంటే వాళ్ళ ఇంట్లో కుటుంబం సాగాలంటే ఆయన భిక్షాటన చేసుకోవాలి. కాబట్టి ఊళ్ళోకి అన్ని పూజలు చేసుకున్నాడు, 4 గంటల రాత్రి లేచాడు, అన్ని విధాలు చేసుకొని ఊళ్ళోకి భిక్షాటన వెళ్ళినట. అది ఎండాకాలం, బాగా ఎండలు పడుతున్నాయి, వైశాఖ మాసం. ఊళ్ళో పోయినాక ఎక్కడ కూడా ఎవరికి పోయినా తలుపులు తీస్తున్నారంటే ఎవరు కూడా భిక్ష ఆయనకు రోజు ఎంతో నాకు ఎవ్వరు కూడా ఇంత భిక్ష చేస్తున్నారు, ఇంత అన్నమో ఇంత పైసలు ఇద్దరు, కాబట్టి వాళ్ళకి నేనేం పరిస్థితి చేసినా, నేనేం తప్పు చేసినా అని చెప్పి చాలా బాధపడుతూ మూర్తి ఆయనకు ఎదురుగా పోతాడట. ఆయన బ్రాహ్మణ రూపంలో పోతాడు. పోయిన తర్వాత అడుగుతాడు, అయ్యా బ్రాహ్మణోత్తమా, చాలా దిగులుగా కూర్చున్నావయ్యా, ఏమి బాధ అయిపోయింది నీకు, ఏమైపోయింది, ఇంత శాస్త్రాత్మక దృష్టిలో వాడవి ఇంత బాధపడుతున్నావయ్యా, ఏమైపోయింది చెప్తే అప్పుడు ఆ బ్రాహ్మడికి ఎదురుగా బ్రాహ్మణి కనపడగానే, అయ్యా నాకు ఎవ్వరు కూడా భిక్ష వేలేయా, నేను ఎన్నో దేవతలకు ఇంకేది చదవడం తర్వాత చేద్దాం, పిల్లలు ఉంటప్పుడు కొడుకు బిడ్డలు ఉంటప్పుడు వ్రతం చేద్దాం, సంతాన సంబంధం. కానీ ఎప్పుడు కూడా వ్రతాన్ని మనం ఈజీ కూడా తీయొద్దు. అది ఏమైపోయిందో వ్రతం చేయకపోవడం వల్ల 3వ కథ 4వ కథ చెప్తాను, అప్పటి వారం వరకు వేచి ఉండాలి, దాన్ని సంస్కృతిలో పెడతాం. కథ చేస్తే ఏమైపోయింది, కథ చేయకుండా ఏమైంది, మనం ఒకే కథ చేసుకున్నాం, మనకు సంతానమైంది కదా, నాకు పెళ్ళి అయిపోయింది కదా, ఆ వ్రతం అయిపోయింది, దానివల్ల తర్వాత 3వ కథ 4వ కథ చెప్తాను, చదిస్తాను వినండి. దీనికి అగ్రిపండు సింపుల్ కొన్ని అయితే అప్పుడు ఒత్తులు బాగాలేకనే పోయినసారి ఒత్తులు బాగాలేక అన్ని కలిపి చూడు, 2 చూడవలసిన ఉండలేదు, మంచిగా శబ్దంగా ఉంది.
కింద పెట్టేసి ఇంకో పెట్టండి, ఇంకో వెసలు పెట్టండి, ఏదైనా ఉంటుంది అట్లా పెట్టేసి పండు తీసుకోమ్మా. రైతులు జామకాయలు కట్ చేసుకో. తందుకో కాంతాయ కళ్యాణ విజయనివేదనం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాస్త్రలోకమై సర్వేషు పూర్వయాచార్యై సత్కృతాయాస్తు మంగళం నారాయణాయ దేవా దేవాగ్రే కర్ణాది శోభనోజా మనోరమా సత్యనారాయణ స్వామి ఏమైందమ్మా? బనానా దిద్ది నల్లగా చేంజ్ అవుతుంది కదా మమ్మీ తీసుకో. మొత్తం పోసేయండి. నమో నారాయణ మేవాదేవాయ విష్ణు నారాయణ ప్రా అని 2 ఆటలు చేస్తాం. చిన్న చిన్న ముక్కలు తొందరగా అయిపోవాలి. పూజ తొందరగా అయిపోవాలి, తొందరగా భక్తి రావాలి. తొందరగా భక్తి రావాలి, తొందరగా డబ్బులు రావాలి. కాబట్టి అది సాధ్యమైనంత వరకు మనం తక్కువ పూజ చేయాలి. 4 రోజులు కోరుకుంటున్నాం. అప్పుడు ఏమంటాడంటే విష్ణుమూర్తి, అయ్యా బంగారు కలశాలు వెండి కలశాలు అయినప్పుడు రాగితో చేసిన కలశాన్ని మాత్రం పెట్టుకోవాలి. మరి రాగి కలశాలు కూడా అందరి కలుగుతాయి. రాగి కలశాలు కూడా ఉంటాయి అందరిలో. కలశాలు అంటే అందరిలో రాగి చెప్పులు ఉంటాయి. అప్పుడప్పుడు పోయి కొనుక్కొస్తారు. కాబట్టి అది మరి ఇంకేం కలశాలు ఏంటంటే మట్టితో చేసిన కలశాన్ని పెట్టి పూజ చేసుకోవచ్చు. ప్రతి దేవాలయంలో ప్రతి ఆలయాల్లో ఈ చెంబులు ఉపయోగిస్తున్నారు. కుండలు గురుగులు మాత్రంగా పెట్టి పూజ చేస్తారు. అది బంగారుతో సమానమైనది. ఆ మట్టి గురుగులు చేసినది బంగారుతో సమానమైనది. కాబట్టి ఆ విధంగా ఇక్కడ మనము ఆ కలశాన్ని పెట్టి పూజ చేసుకున్నాము. అందరి విధంగా ఆ కలశాన్ని పెట్టుకొని అందరినీ బంధువులను అందరిని బ్రాహ్మణులు తీసుకొని ఈ సత్యనారాయణ వ్రతం చేసుకుంటాము. అయ్యా మన సత్యనారాయణ వ్రతం చేసుకుంటాము. ఉదయం వీలు కానప్పుడు సాయంత్రం చేసుకోవచ్చు. అది ఎట్లా ఉపవాస దీక్షలతో చేసుకోవచ్చు. ఇవాళ రేపు అందరి షుగర్ ఉన్నాయి, బీపీలు ఉన్నాయి, అవన్నీ. కాబట్టి ఇంత ప్రసాదం మాత్రం ఇంత ఉప్పును ఇడ్లీలో తినేసి రథం మీద కూర్చుంటున్నారు. ఆ విధంగా కూడా నడుస్తుంది స్వామి. మీరు చెప్పినట్టే దేవుడు వింటాడు, మనం చెప్పినట్టే వినాలి దేవుడు. కాబట్టి అయ్యా నాకు ఇవాళ షుగర్ ఉంది, బీపీ ఉంది, చేత కాదు. కాబట్టి నేను ఇంత ఇంట్లో ప్రసాదించ వెంకటేశ్వర ఉపవాసం ఉన్నాను ఇవ్వను నిరాహారం. ఆ విధంగా ఈ విధంగా అయిపోయిన తర్వాత అది నమో నారాయణాయ వాసుదేవాయ దివే తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం భగవతే వాసుదేవాయ నమః. నమో భగవతే గీతా విష్ణు విష్ణు నారాయణ దేవతాభ్యో నమః. ఓం భగవతే వాసుదేవం వందే మాత్రం శాంతరస్తోమదే దేవతాభ్యో నమః. జగన్నాథ దేవతాభ్యో నమః. ఓం నమో విష్ణు నారాయణ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. నమో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవి విద్మహే విష్ణుపత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఎండాకాలం వచ్చింది. ఎందుకు అల్లుండే నా చేతులు అక్కడ అక్కడ అట్లా నా చేతులు ఉండే డబల్ తీసుకుని వినాయకుడు కాలని పూజ చేస్తాం కాబట్టి నేనా ఇది ఇక్కడ వినాయకుడు
నీరే ఉందా? ఎక్సర్సైజ్ చేస్తాం. అప్పుడు ఇద్దరు ఎవరు? ఇంకా తగ్గాలి. లక్ష్మీదేవి ఉందా? లక్ష్మీదేవి నీరు వైపు రావు కేతవే నమః నీరాజనం సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనేశ్వరం ఇక మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శనేశ్వరం యత్పూజిత మయా దేవ పరిపూర్ణం తదాసుతే నవగ్రహ పూజాంకరసే. ఇప్పుడు ధూపం మళ్ళీ అగరబత్తులు తీసుకోండి. అగరబత్తులు తీసుకొని ముట్టించి అవే తీసుకుంటుంది. ఏం కాదు, మళ్ళీ ముట్టిస్తాం. అవే వాడచ్చు. ధూపం సమర్పయామి. నైవేద్యం నైవేద్యం కొబ్బరికాయ సత్యనారాయణ స్వామి మహారాజే జై. కంగణ దారక ఆరాధించిన కంగణ అది తీసుకోబడి మరి కంకణాలు గణపతి పూజ నవగ్రహ పూజ అయింది. ఇప్పుడు పంచామృత అభిషేకం. పంచలోక పాలకులు 5 మందికి దిక్కులు వేయిస్తా. ధ్యాన విజయం శ్రీ వెంకటవాసాయ नवग्रह महाराज की जय. बोलो नवग्रह महाराज की जय. मेरा वासुदेवता प्रीतम पशुमानौ विद्वामुखं मगध देशाद्वयं चतुर्भुजं गण्डाक्ष आत्रेय सपुत्रः आङ्गिरसनाम संवत्सरे मार्गमासे शुक्लपक्षे सप्तम्यां सौम्यवासरे पूर्वाभाद्रनक्षत्र मित्रकर्णकृतं कृष्णमासं अग्निपुत्र प्रभात समेत श्री अंगार देवता स्थापयां पूजा అయిందా? అట్లా ఉన్నది మధ్యలో దేవత ఆవాయామి స్థాపయామి. మరి శుక్రుడు శుక్ర దేవత ఆవాయామి స్థాపయామి పూజయామి. शुक्रग्रहदेवताभ्यो नमः. ओम शुक्रग्रह श्वेतवर्णशतकं श्वेतं शुक्लेतमारभं शोभतं दिव्यां मेरुं पूर्वाहनं पूर्वायुगं पद्मासनं चतुर्भुजं दण्डाक्षमाधारणं काम्बोजदेशान्ततं भरद्वजगोत्रावस्य शुक्लपक्षे श्रावणमास शुक्लपक्ष अष्टम्यां भृगुवासरे स्वाति नक्षत्रस्य वृषालादग्रणं शुभसंवासनं पत्नीपुत्र प्रधान समेत शुक्रग्रहदेवता स्थापयामि पूजयामि. शनि ओम शनिग्रहदोषनिवारार्थं शनेश्वरदेवताभ्यो नमः. शनिग्रहदेवतावर्णं ओम नीलवर्णं नीलगन्धं नीलपुष्पं नीलमालम्बरं शोभितं दिव्यामेनं कुर्वाणं मेन प्रदर्शनं कुर्वाणं पद्मासनं स्वराष्ट्रदेशाद्वतं स्वराष्ट्रदेशाद्वतं काश्यपस्य गोत्रः विश्वामित्रस्य विभवसंवत्सरे विश्वमासे शुक्लपक्षे नवम्यां स्रवासरे भरणीनक्षत्र मकरकुम्भराकृतं कृष्णां शुभसंवासनं श्री शनिग्रह देवता स्थापयामि पूजयामि. शनि देवताभ्यो नमः. राव अम्म वीर मूलक राव महागणपति पूजा करते తీసుకోండి. यानि कानि पापानि जन्मान्तराणि च तानि
शोभिता दिव्या मेरं कुर्वाणं दशवान पद्मावृतं दंडाद्रम यमुनाथ देशाद्रम आत्रे सकोत्रः सौम्य संवत्सरे कार्तिक मासे शुक्लपक्षे पौर्णिम्यां बिन्दुवासरे कृत्तिका नक्षत्र कर्कटक नक्षत्रां शुभमासं पत्नीपुत्र परम समेत चंद्रग्रह देवता स्थापयामि पूजयामि। नेक्स्ट माडल अंगार देवताभ्यो नमः। यजमानस्य देवतः अंगारकः रक्तवर्णरक्तवृत्तपुष्परक्तमालम्बरं पाताकाशदिव्यं मेरोपलक्ष्मी पूर्वाणं मेषवाणं दक्षिणामुखं चतुर्भुजं गदास्थल अवधि देशात् गंगे चमुने च गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी सहस्रशीर्षं विश्वं नारायण नारायणाभ्येव देवाय दिवे कन्ना विष्णु प्रचोदयात् लक्ष्मी नारायण देवताभ्यो नमः। उमा महेश्वर देवताभ्यो नमः। सूर्य प्रचोदयाय नमः। ओम गंगे चमुने च गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी भगीरथी देवता प्रीतम आया देवता संप्रोक्षण आ भूत नाम साबित देन ओम श्री राशि पैन साबित మీద స్నానం చేయొచ్చు। ఓం మహాదేవతాభ్యో నమః। మహాగణపతిదేవత నమః। గణానాథ దేవతాభ్యో నమః। గణప స్నానం సరిగ్గా చేసి కూడా అందులో పువ్వుతోని గంధం వద్దు ఆడదీసి గంధం వద్దు కొద్ది పువ్వు వద్దు गंधा स्वल्प हमें गणपति हाँ रो अक्षंतर ఇప్పుడు పూజ చేయండి। ఓం సుముఖాయ నమః వేద అక్షంతం। ఓం సుముఖాయ నమః। ఓం ఏకదంతాయ నమః అక్షంతం అక్కడ పెట్టు। ఓం సుముఖాయ నమః। ఓం ఏకదంతాయ నమః। ఓం కపిలాయ నమః। ఓం గజకర్ణాయ నమః। ఓం లంబోదరాయ నమః। ఓం వికటాయ నమః। ఓం విఘ్నరాజాయ నమః। ఓం ధూమకేతాయ నమః। ఓం పాలచంద్రాయ నమః। ఓం స్కందాయ నమః। ఓం గజకర్ణాయ నమః। ఓం నారాయణాయ నమః। ఓం మాధవాయ నమః। ఓం వికటాయ నమః। ఓం విఘ్నరాజాయ నమః। ఓం గణాపతే నమః। ఓం ధూమకేతాయ నమః। ఓం గణాధ్యక్షాయ నమః। ఓం పాలచంద్రాయ నమః। ఓం గజాయ నమః। ఓం వక్రతుండాయ నమః। శూర్పకర్ణాయ నమః। ఏరంబరాయ నమః। స్వరపూజాయ నమః। వరసిద్ధి వినాయకాయ నమః। శ్రీ మహాగణపతే నమః। నానావిధ హరిద్ర కుంభ పూజాయం కరసే వనస్పతి ధూపం అగరబత్తులు ముట్టే ధూపం సమర్పయామి। ధూపం సమర్పయామి। ధూపం ధూపం సమర్పయామి। గణపతిదేవాభ్యో నమః। ఇచ్చేసండి నైవేద్యం ఆ పండు కదా ఇక్కడ పండు లేకపోతే 2-3 పండు వేరే తీసుకున్నా పర్లేదు అది చూపించేసి పండు చాలు 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 నైవేద్యం అక్షంత हम नैवेद्यं घोड़ावधि हम मंत्रह्यं क्रियायनं भक्तिहीनं गणात्वा यत्पूजितमया देव परिपूर्णं तदा सुखे। ओम नारायणाय नमः। ओम माधवाय नमः। गोविंदाय नमः। आसन्या ओम केशवाय स्वाहा। ओम नारायणाय स्वाहा। ओम केशवाय स्वाहा। अचम्या ओम केशवाय स्वाहा। ओम नारायणाय स्वाहा। ओम माधवाय स्वाहा। రెండు అక్షంతాలు తీసుకొని వాసన చేసి తెచ్చేసుకోండి। ఓం మహా ఓం జన అందరూ అక్షంతాలు తీసుకొని వాసన చేసి కుడిపైన చేసుకోండి। ఓం మహా ఓం మహా ఓం జన ఓం దక్షావిద్రాణ మర్గో దేవసతి ధ్యాయన ప్రచోదయాత్ బ్రహ్మభోరోసరాం మమాపాత్మ పరమేశ్వరే స్వామనమూర్తే మహావిష్ణుప్రాజ్ఞాద్య బ్రాహ్మణాం శ్వేతవర్యా వై వసంతే కలిమృతాపాదే जम्बादीपे वर्तवर्तवर्तकण्डे मेरो दक्षिण दिग्भागे श्रीशैल ईशान प्रदेशे कृष्णा गोदावर्यां
అదే సంతో అస్మిన్ వర్తమాన విహారిక చాంద్రమానే శ్రీ విశ్వవాస సంవత్సరే ఉత్తరాయణే మాఘమాసే శశిఋతువే శుక్లపక్షే వాసరే ఏకాదశవాసరే బృహస్పతివాసరే శుభనక్షత్రే శుభ శ్రీమాన్ శ్రీమతః మీ గోత్రం మారీచ ఋషి గోత్రమస్య వెంకటేశ్వరనామధేయస్య విమలానామధేయస్య నవీన్ నామధేయస్య అర్చనానామధేయస్య కర్ణికానామధేయస్య శివశంకరనామధేయస్య శ్రవంతినామధేయస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య అభయ ఆయు ఆరోగ్య వ్యాపార ఉద్యోగ వివాహ దోష పరిహారార్థం శ్రీ సత్యనారాయణ అనుగ్రహ దేవత శుద్ధలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంపాదలక్ష్మి సౌభాగ్యలక్ష్మి దేవత ఏ స్థాన దోష నివారణార్థం రమా సత్యనారాయణ అనుగ్రహ ఆటంక దేవత స్థాన దేవత లక్ష్మీనారాయణ అనుగ్రహ ఉమామహేశ్వర మహాగణపతి దేవత ఆదిత్యాయ సోమాయ మంగళ బుధ గురు శుక్ర శని దేవత ఆరోగ్య దేవత వ్యాపార దేవత వివాహ దేవత శ్రీ లక్ష్మీనారాయణ దేవత రమా సత్యనారాయణ అనుగ్రహ ఫలసిద్ధిరస్తు 2 అక్షంతలు తీసుకొని కలిసి వేయండి దండం పెట్టండి. ఎటువంటి ఆటంకాలు ఉండకుండా ప్రతి సంవత్సరంగా మంచిగా ఉండాలి. ఒకంత ధనం ధాన్యం సౌకర్యం అన్నీ కూడా కలిసి రావాలి స్వామి అని చెప్పేసి వేసుకోండి. తర్వాత ఇప్పుడు గణపతిని చేయండి గౌరమ్మను. అక్కడ ఇచ్చేసి నువ్వు కూర్చో. నీళ్ళు ఆచవేసి కూర్చొని దాంట్లో పసుపు పోయి చెప్తే గణపతి చేసినాక పసుపు వచ్చింది దానికి దండం కొట్టి పెట్టండి. చెంబు కుంకుమ పెట్టినా తమలపాకు తీసుకోండి. తమలపాకులు అన్నీ 2 ఇప్పుడు అది ఎట్లా గ్లాస్ వేసి ఏ చిన్న పెట్టిపోయింది డబ్బా లోపల తీసుకురా. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మాత్మగజానన మహావిష్ణునేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే గురుబ్రహ్మం గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధ గురు శుక్ర శని రాహు కేతవే నమః నీలాంజన సమాభాసర్వదేవాగతం ఛాయాం మార్తాండ సంభూతం తన్నమామి సదేశ్వరం. ఓం లక్ష్మీనారాయణాయ నమః ఓం ఉమాశ్రయ నమః ఓం హిరణ్యవృద్ధాయ నమః ఓం సూర్యపుత్రాయ నమః అరుంధతే నమః సీతారామ సవితాభ్య నమః అయం మహోత్సవమూర్తః. అమ్మ అక్షంతలు అక్కడ వేయండి. ఇక్కడ విఘ్నోపశాంతయే. చిన్న 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 దీపాలకు కుంకుమ పెట్టండి. ఇక్కడ అక్కడ దీపాలకు కుంకుమ పెట్టండి. 5 దీపాలు పెట్టండి. ఓం నమో నారాయణాయ నమో మాధవాయ నమః. హస్తో ప్రక్షాళన దోత్రయాసం గాయత్రి దేవత ఓం జం ద్వితీయ యజ్ఞోపవీతధారణంకర జంజం ఎప్పుడు ఉంటుందా లేకపోతే తీసేస్తాను? పెట్టుకుంటాను. నేను మొన్న ఒక హెల్త్ ఇష్యూ
యజ్ఞ వివిధ దేవతా ప్రీతంలో యజ్ఞ ముడి ఒక దగ్గర ఉంటుంది ముళ్ళు ఒక్క దగ్గర రాస్తున్నాం ద్వితీయ యజ్ఞో వివిధాలంకార సహే ముళ్ళు రెండు దగ్గర నమేది తినొద్దంట గాయత్రి లేకుండా దేవత గాయత్రి దేవత ప్రీతం తృతీయ యజ్ఞో వివిధాలంకార సహే వంతాడు ఓం పూర్వసరం తేలగలేదు भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम भूर्भुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम भूर्भुवः तत्सवितुर्वरेण्यं धियो यो नः प्रचोदयात् ओम भूर्भुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् नूतन यज्ञोपवीतानगरसे ओम भूर्भुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् मुंडन कदम ఏది అక్కడ సెట్ చేయండి అలా ఇక్కడ వర్క్ చేస్తున్నాను ఇదిగో సరే నువ్వు ओम महाक्षुदस् ओम महाव महावज्रवत् जम्बो दिव्यवर्तवर्षपट्टकण्ड मेरा दक्षिण दिग्भागे मेरा दक्षिण दिग्भागे श्री शैलीशाल प्रदेश कृष्णा गोदावरी आर्य संतवासी वर्तमाने हरितचांद्रमाने श्री विश्ववास संवत्सरे उत्तरायणे माघमासे शशिर ऋतुवे वासरे एकादशी वासरे बृहस्पति वासरे शुभनक्षत्रे शुभता